అతి చిన్న ఏజ్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సివి ఆనంద్ గారి నుంచి కూడా రివార్డ్స్ తీసుకున్నారు అతి చిన్న ఏజ్లో. రివార్డ్ రావడానికి బిహైండ్ రీజన్ ఏముంది? గోల్డ్ కోసం అని చెప్పి పక్కింటి వాళ్ళు ఆమెని ఇంటికి పిలిచి చంపడం జరిగింది. వితిన్ నేను వెళ్ళిన 2 hours లో ఆ కేసు ఆమెతోటే ఒప్పించాను. ఫ్యామిలీ ఎలా ఉంటుంది? మదర్ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఇది అక్క, నేను, తమ్ముడు. సో ఫస్ట్ మీకు ఇలా జాబ్ వచ్చింది అని తెలిసినప్పుడు మీ ఫీల్ ఏంటి అసలు? యాక్చువల్లీ జాబ్ వచ్చింది అనే టైంకి నేను మా పేరెంట్స్ తోటి మాట్లాడట్లేదు. అమ్మాయిలపై అత్యాచారాలు కానీ ఇలాంటి కానీ యాసిడ్ పోసాడు అని చెప్పి కూడా కాలేజ్లలో ర్యాగింగ్ కానీ ఇలాంటివి ఇంకా చూస్తూ ఉన్నామంటే పాపకి ఎలా అయితే బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా కాలేజ్కి వెళ్ళి రావాలి అనేది. మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ వచ్చినాయా? మా పోలీస్ స్టేషన్కి నా చైర్ దగ్గరికి వచ్చి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఆల్రెడీ మీరందరూ ఇంట్రో చూశారు. ఎవరి దగ్గరికి వస్తున్నాం, ఒక స్పెషల్ గెస్ట్ దగ్గరికి వస్తున్నాం అని చెప్పా. సో మీ అందరికీ ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. సో మేబీ చాలామందికి తెలుసు, బట్ ఆ మేడంని అడిగితే ఇంటర్వ్యూ నాకు ఈరోజు ఇచ్చారనమాట. సో మన ఉమెన్స్ డే స్పెషల్. సో తను ఎవరో కాదు, సబ్ ఇన్స్పెక్టర్ కావ్య గారు అనమాట. సో చాలా విషయాలు, చాలా కేసెస్ కూడా తను ఛేదించింది. సో ఇవన్నీ విషయాలు తను మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మేడం నమస్తే. నమస్తే. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే, మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు మేడం? సూపర్. చాలా హ్యాపీ ఉన్నట్టున్నారు. ఆఫ్ కోర్స్. సో కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. లా అండ్ ఆర్డర్లో వర్క్ చేసి ఇప్పుడు ట్రైనింగ్ సైడ్ వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ లా అండ్ ఆర్డర్ 3 years చేశాను. ఫస్ట్ పోస్టింగ్ గాంధీనగర్లో చేశాను. ఆ 3 years చేశాక మళ్ళీ ఇప్పుడు ఈ సిటీస్లో ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చిన రీజన్ ఏంటంటే మనలాంటి వాళ్ళని బయటికి తీసుకురావాలి. మనకున్న ఎయిమ్స్, గోల్స్ ఏమైనా ఉన్నా బయట సమాజం నుంచి వాళ్ళకి నేర్పియడం కోసం అని చెప్పేసి ఇందులోకి రావడం జరిగింది. యాక్చువల్లీ ఒక బ్యాచ్కి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాము. 9 months ట్రైనింగ్ ఇచ్చాము. ఏఆర్ వాళ్ళకి, వరంగల్ జగిత్యాల వాళ్ళకి ఇచ్చాను. 12 members ఇచ్చాము. ప్రెజెంట్ ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ నడుస్తుంది. హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ గారు వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఒక 20-25 years డ్యూటీ చేసి ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి ట్రైనింగ్ అంటే చాలా టాస్క్, అది పెద్ద టాస్క్ అనమాట. దాని ఇప్పుడు మేము ట్రైనింగ్ నడిపిస్తున్నాము. క్యాడర్ ఎలాంటిదైనా కానీ మనం ఫస్ట్ ఒకళ్ళ నుంచి నేర్చుకోవాలి, వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలనేది ఒక ఇంటెన్షన్ ఉంది. కొత్తగా లాస్ కూడా చేంజ్ అయ్యాయి. ఆ లాస్ నేర్పియాలన్నా, వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ గ్రాస్ప్ చేసుకోవాలన్నా చాలా మంచి ప్లాట్ఫామ్ ఇక్కడ. సో హ్యాపీ ఉన్నారా? 100% ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. ఓకే, ఎలా ఉంది? డిఫరెన్షియేట్ ఏముంది? లైక్ ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ చేశారు, గాంధీనగర్లో 3 years వర్క్ చేశారు. సో దానికి దీనికి ఏమైనా డిఫరెంట్ ఉందా? లా అండ్ ఆర్డర్ లో అంటే ప్రతిరోజు ప్రతి మినిట్ టాస్కే ఉంటుంది మనకి. ఎప్పుడు ఏ కేసు వస్తుంది, ఏ కంప్లైంట్ వస్తుంది అనేది మనకి తెలియదు, గెస్ కూడా చేయలేము అనమాట. ఇక్కడ ఏంటంటే పర్టికులర్ టైమింగ్స్ ఉంటుంది. మనకి చెప్పాలనుకున్నది ఏంటనేది ముందే మనకి చెప్తారనమాట. సో మనం అది చెప్పుకొని ప్రిపేర్ అయిపోయి టైం టేబుల్ అనేది ఉంటుంది. 10 to 5 అంటే మనం 9:30కి 9కి వచ్చేసి జాబ్ చేసుకొని 5 వరకు క్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం నాకు ఇప్పుడు బేబీ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా అటు టైం స్పెండ్ చేయగలుగుతున్నాను. ఇటు ఫ్యామిలీకి నేను అనుకున్నట్టు ట్రైనింగ్ సెంటర్లో అందరికీ నాకు ఏమైతే ఎయిమ్స్ ఉన్నాయి, నేనేమైతే చెప్పాలనుకుంటున్నా అవి చెప్పడము ఒక ఫుల్ఫిల్ అవుతుంది లైఫ్ అనే ఒక ఫీలింగ్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఫ్యామిలీ విషయానికి వస్తాం. ఎందుకంటే ఫ్యామిలీ ఇస్ ద మోస్ట్ సపోర్టివ్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్. సో మనందరికీ ఫ్యామిలీ అంటే చాలా ముఖ్యం. బట్ పోలీసులు కానీ కొన్ని సెక్టార్స్ ఉంటాయి, సో ఫ్యామిలీ సైతం లెక్క చేయకుండా వర్క్ చేయాల్సి వస్తుంది. లైక్ మీరు కానీ మేము కానీ. సో బాగా అనిపిస్తూ ఉంటుంది అక్క, ఈ ప్రొఫెషన్లోకి రావాలంటే కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. లైక్ ఎందుకంటే అబ్బాయిల పోలీసు వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, మెన్ పోలీస్ని, వాళ్ళకి నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి సరిగా టైం కేటాయించారు వాళ్ళు. యాజ్ ఏ ఉమెన్గా మీకు ఎలా అనిపిస్తుంది మీకు? మరి ఎక్కడైనా ఏ సెక్టార్ అయినా సరే, డ్యూటీ ఏ సెక్టార్ అయినా మన టైం ఎవరికైనా 24 hours ఉంటుంది. సో మనం దాన్ని మేనేజ్ చేసుకున్న దాన్ని బట్టి లైఫ్ అనేది ముందుకు వెళ్తుంటుంది అనమాట. ఈ 24 hours లో మనం ఎంత టైం ఇస్తున్నాం ఫ్యామిలీకి, ఎంత టైం ఇస్తున్నాం దానికంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నది వాళ్ళకి చూపిస్తే చాలు. 1 hour ఇచ్చినామా, ½ an hour ఇచ్చినామా తర్వాత సెకండరీ ఇష్యూ. ఆ ½ an hour వాళ్ళ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది వాళ్ళకి తెలియజేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మనకు సపోర్ట్ ఉంటారు. ఇప్పుడు మాక్సిమం నేను 2 years ముందు వరకు నేను మదర్, ఫాదర్, ఆ ఫ్యామిలీ. ఇప్పుడు 1.5 years నుంచి మదర్ ఇన్ లాకి వచ్చేసాను. వాళ్ళు సేమ్ మదర్ ఎలా అయితే చూసుకుంటుందో మదర్ ఇన్ లా కూడా అలా చూస్తుంది. అక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నేను వాళ్ళతో ఎలా ఉంటున్నా అనేది
మనం వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనకు చూపించగలుగుతారు. చిన్న బాబు ఎస్. పుట్టి 7 months అవుతుందా? ఓకే. సో బాబుని ఇంట్లో వదిలిపెట్టి సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ లో ఉన్నారు, గుర్తొస్తుంటాడా? 100% గుర్తొస్తుంటాడు. బట్ కాకపోతే అక్కడ నాకంటే మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ హ్యాపీగా జాబ్ చేసుకోగలుగుతున్నా. మా అత్తగారైనా కానీ మా మమ్మీ అయినా కానీ నాకన్నా బాగా చూసుకుంటారు. వాళ్ళ దగ్గర సేఫ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ నేను హ్యాపీగా డ్యూటీ చేసుకోగలుగుతాను. ఓకే. ఎంతైనా మన మనసులో కొంచెం ఉంటుంది కదా, కానీ నా బాబుని నేను చూసుకోలేక 100% వాడు గుర్తొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ ఇది డ్యూటీ చేసేది కూడా వాడి కోసమే కదా, వాడి ఫ్యూచర్ కోసమే కదా. సో ఏ పర్లేదు. ఓకే. సో ఎలా ఫ్యామిలీ ఎలా ఉంటుంది? మదర్ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఇది అక్క, నేను, తమ్ముడు. డాడీ ఫస్ట్ నుంచి మిడిల్ క్లాస్ అయినా కానీ మమ్మల్ని విలేజ్ లో ఉంటే ప్రతి విలేజ్ లో మనకి ఆటోమేటిక్ తెలుస్తుంది కదా, ఆడపిల్లలకి చదువు ఎందుకు అలా ఇలా అనేసి అంటారు కదా. అవన్నీ తట్టుకొని అక్కడి నుంచి మమ్మల్ని టౌన్ కి షిఫ్ట్ చేశాడు. ఓన్లీ మా స్టడీస్ కోసమే టౌన్ కి వచ్చాడు. అంటే తన లైఫ్ మొత్తం వదిలేసి మా కోసం మిర్యాలగూడ టౌన్ కి వచ్చారు. మా చదువు అంతా స్టడీ అంతా అక్కడే అనమాట. ఏం చేస్తూ ఉంటారు నాన్నగారు? డాడీ అగ్రికల్చర్, రైతు కుటుంబం. మమ్మీ హోమ్ మేకర్. ఇంకా ఆమెకి మొత్తం మేమే ఇలా అంతా మమ్మల్ని స్కూల్ పంపడం కానీ మమ్మల్ని ఫాలో అప్ చేసుకోవడం కానీ. యాక్చువల్లీ నేను డిపార్ట్మెంట్ లోకి రావడానికి రీజన్ కూడా మా డాడీ అనమాట. ఎందుకంటే తను చేసిన స్ట్రగుల్స్ కానీ మా కోసం చెప్తున్నా కానీ, ఎవరైనా ఇన్ కేస్ మన ఇంట్లో చిన్న చిన్న బారోయింగ్స్ అంటే అప్పులు తీసుకున్నా కానీ ఎవరైనా వస్తారు కదా, వచ్చినప్పుడు తనకు ఒక కాన్ఫిడెంట్, తను ఖచ్చితంగా జాబ్ కొడుతుంది అంటే నేను అప్పటికి ఇంటరే చదువుతున్నా, ఖచ్చితంగా జాబ్ కొడుతుంది అనేది అయితే 100% డైరెక్ట్ చెప్పేటోడు. డాడీ డిగ్రీ గ్రాడ్యుయేట్ చేసిండు అనమాట. సో టెక్స్ట్ బుక్స్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ కానీ సమ్మర్ లో కూర్చోబెట్టి 1st to 10th క్లాస్ స్పెషల్ గా నోట్స్ రాపియడం కానీ, న్యూస్ పేపర్లు చదివించడం కానీ, మాకు ఈ తెలుగు రావడం అంటే తెలుగు మాట్లాడాలన్నా, తెలుగు న్యూస్ పేపర్లు చదవాలన్నా, ఏమైనా ఇంటికి మ్యారేజ్ కార్డ్స్ వచ్చినా అవి కూర్చోబెట్టి చదివియడం కానీ, నలుగురితో మాట్లాడియడం కానీ తనే ముందుండి చూపించడంట. లాస్ట్కి నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా తను నాకు 10th ఇంటర్ లో గైడ్ చేసిన 1st to 10th టెక్స్ట్ బుక్స్ ఏదైతే నోట్స్ రాసుకున్నో అవే నాకు యూజ్ అయినాయి అనమాట. జాబ్ రావడానికి నేను కోచింగ్ తీసుకోలే ఎక్కడ కూడా. కాకపోతే ఎన్బిఆర్ ఫౌండేషన్ అని చెప్పేసి మన మిర్యాలగూడలో అక్కడ అప్పుడు ఎమ్మెల్యే గారు పెట్టారు. గైడ్ కోసం ఒక 15-20 days అక్కడికి వెళ్ళడం జరిగింది. బట్ కాకపోతే డాడీ ఇచ్చిన బేసిక్ చాలా యూజ్ అయింది. ఆ టెక్స్ట్ బుక్స్ అనేది ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఏ ఎగ్జామ్స్ కైనా కానీ బేస్ అనేది తెలుగు అకాడమీ బుక్స్ లోనే ఉంటుంది. సో 1st to 10th ఆల్రెడీ డాడీ నోట్స్ ప్రిపేర్ చేయించారు కాబట్టి అది మాకు బాగా యూజ్ అయింది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ చూస్తే నాన్న రీల్స్ బాగా అనిపిస్తూ ఉన్నాయి, చాలా ఇష్టం అనుకుంటే. మేబీ అమ్మాయికి నాన్న అంటే చాలా ఇష్టమే ఉంటుంది. సో మీరు చెప్తూ ఉంటే నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ అనిపిస్తుంది. చాలా సపోర్ట్ చేసేవాడు అక్క నాన్న? చాలా సపోర్ట్. నాకు ఈ సొసైటీలో లేకపోతే ఈ వరల్డ్ లో ఒకళ్ళు ఉన్నారు సపోర్టింగ్ అంటే తనే. ఏదైనా బాధ అయినా ఇష్టమైనా తనకే చెప్తా. తన ఒక ఎమోషన్ నాకు అంతేగా. అమ్మతో ఎలా ఉంటుంది బాండింగ్? మదర్ అంటే ఇక ఎట్లాగో ఫాదర్ జోయల్ ఉంటారు కాబట్టి మదర్ తో స్ట్రిక్ట్ గానే ఉంటది. సో మదర్ కంటే ఫాదరే నాకు అని అనమాట. ఓకే. సో మీ ఈ స్థాయిలో ఉన్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎంతో కష్టం ఉంటుంది. దాన్ని ఒక గోల్ పెట్టుకుంటే దానికి రీచ్ కావాలంటే చాలా కష్టపడితే తప్ప మనం ఆ సక్సెస్ని రీచ్ కాము. సో మీ లైఫ్లో మీరు ఇక్కడ ఈ చైర్ పైన కూర్చునడానికి సో అన్ని గుర్తొస్తుంటాక మీరు పడ్డ స్ట్రగుల్స్, కష్టాలు ఇవన్నీ గుర్తొస్తుంటాయి? ఇప్పుడు ఎవరైనా సరే మనం ఏ స్థాయిలో ఉన్నా కానీ మనం ఎక్కడి నుంచి వచ్చేది అనేది కంపల్సరీ గుర్తు చేసుకోవాలి. అది గుర్తు చేసుకుంటేనే ఆ సీట్కైనా వాల్యూ ఉంటుంది, మనం చేసే పనికైనా మనము న్యాయం చేయగలుగుతాం. సో నేను వచ్చిన స్థాయి కానీ నేను వచ్చింది ఎప్పటికీ గుర్తుంటుంది. అంటే ఏ స్థాయి నుంచి నేను ఇక్కడికి వచ్చినా, నా ఎవరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చిన అనేది ప్రతి నిమిషం వాళ్ళతో చెప్పకుండా నాకు గుర్తుంటుంది, గుర్తు చేసుకుంటాను కూడా. అంటే ఎవరు అంటే ఏం చెప్తారు? ఆ పర్సన్ ఎవరు అంటే లైఫ్లో చాలా మంది మనకు సపోర్టింగ్ ఉంటారు. ఫాదర్, ఎట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్కి సపోర్ట్ ఉంటారు. నాకు కూడా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు. ఒకనొక సిచ్యువేషన్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయను అన్నప్పుడు నా ఫ్రెండ్స్ నాకు బాగా సపోర్ట్ ఉన్నారు. ఓకే. మిడిల్ క్లాస్ అని చెప్పి నాకు తెలుసు, ఎందుకంటే ఎంక్వైరీ చేశారు మీ గురించి కాబట్టి. సో కష్టాలు చూసారాక ఫీజులు కట్టని సందర్భాలు, ఇంటికి అప్పులో వచ్చిన సందర్భాలు అన్ని చూసాం లైఫ్ లో. బట్ డాడీ మా దగ్గరికి ఏది రానియలేదు అనమాట. మీ మిడిల్ క్లాస్ అయినా కానీ ఎప్పటికీ మిడిల్ క్లాస్ లెక్క ఎన్నడూ చూడలేదు. రిచ్ లాగానే ఉన్నాము, రిచ్ లాగానే చూసిండు. తను ఎన్ని ఇబ్బందులు పడుతుండో అనేది మాత్రం మాకు ఎన్నడూ చూపించలేదు. లాస్ట్ నేను ఈ ఫీల్డ్కి వచ్చినాక ఫైనాన్షియల్ గా నేను లీడ్ చేస్తున్న టైంలో ఓహో మా డాడీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడని అప్పుడు అర్థమైంది తప్పితే అప్పటిదాకా మాకు ఏ సమస్య ఉంది ఏంది అనేది మాత్రం మా ముగ్గురికి ఎప్పుడూ తెలియదు. ఓకే. సో మీ గోల్ ఏంటక్క? అనుకున్నారా మీరు ఎస్ఐ అవుతా అని చెప్పి?
యాక్చువల్లీ డిపార్ట్మెంట్లోకి రావాలని ఫస్ట్ నుంచి ఉండేది. ఎందుకంటే డిపార్ట్మెంట్లో యూనిఫామ్ వేస్తే ఎట్ ద సేమ్ టైం అవతల వాళ్ళకి మనం ఎట్లయితే ప్రొటెక్షన్ ఇస్తామో మనకు కూడా ఆ యూనిఫామ్ వేసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక ఏ పని చేసినా రిప్రజెంటేషన్ అనేది, రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. నేనైతే మెయిన్ అదే వెతుక్కుంటా. మన రెస్పెక్ట్ ఏ పని చేస్తే వస్తుంది, మనకి గుర్తింపు రికగ్నైజేషన్ ఎట్లా వస్తుంది అనేది చూస్తాను. సో ఈ యూనిఫామ్లోనే ఖచ్చితంగా 100% రికగ్నైజేషన్ అయినా దీంట్లోనే వస్తుంది, రెస్పెక్ట్ అయినా దీంట్లోనే వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా దీంట్లోనే ఉంటుంది. కాబట్టి దానికోసం యూనిఫామ్. ఓకే, చాలా మంది అమ్మాయిలు కలెక్టర్ కావాలను, లేకపోతే డాక్టర్ కావాలను, లేకపోతే ఇంజనీర్ కావాలను. ఎందుకంటే పోలీస్ జాబ్ చాలా కష్టంగా ఉంటుంది. సో మనకి రావాలంటే ఎంతో కష్టపడాలి, ట్రైనింగ్ వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఏంటి మీరు ఇలా డిపార్ట్మెంట్కి రావాలంటే ఫస్ట్ నుంచి టాస్క్లు చేయడం అనేది మనకి ఇంట్రెస్ట్ అనమాట. ఏంటంటే కష్టం మీన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది జాబ్. ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం సాల్వింగ్ అనేది మన మ్యాథ్స్ లో ఎట్లయితే ఉంటుందో ఆ రిజల్ట్ వచ్చే వరకు మనకు ఒక ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఒక ప్రతి రోజు ప్రతి మినిట్ మనకి ఎవ్రీ ప్రాబ్లం అనేది వస్తుంటది. అవతల వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటుంటే వాళ్ళు మనకి ఇచ్చే కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పడం కానీ, లేకపోతే వాళ్ళు మనకి ఏదో చేసినట్టు సాధించినట్టు మనకి చెప్తుంటారు కదా, అది చాలా అనిపిస్తుంది లైఫ్ లో. ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు సాల్వ్ చేస్తే వాళ్ళ కళ్ళల్లో చెప్తారు థ్యాంక్స్ అని చెప్పేసి. ఈ 3 years ఆ హ్యాపీ అనేది నేను ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ మీకు ఇలా జాబ్ వచ్చింది అని తెలిసినప్పుడు మీ ఫీల్ ఏంటి అసలు? యాక్చువల్లీ జాబ్ వచ్చింది అనే టైంకి నేను మా పేరెంట్స్ తోటి మాట్లాడట్లేదు. ఎందుకు అంటే మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ నువ్వు చదువుతున్నావు ఇంకా అంటే నేను 2017లో నాకు పాస్డ్ అవుట్ అయిపోయింది. బట్ వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళండి అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేయండి అని చెప్పేసి చెప్పారు. బట్ నేనేంటంటే కంపల్సరీ జాబ్ కొడతా అనే ఉద్దేశంతో, డాడీ సపోర్ట్ ఉంది బట్ ఈ ఫ్యామిలీ రిలేటివ్స్ వీళ్ళంతా వల్ల ప్రైవేట్ సెక్టార్లో చేయండి అని చెప్పేసారు. దాంతో నేను నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నానమ్మ వాళ్ళ ఇంటికి చదువుకుంటున్నాను అనమాట. జాబు రిజల్ట్ మనకి కీ పేపర్ వస్తుంది కదా, అది చూసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చాక డాడీ రేషన్ డీలర్, అగ్రికల్చర్ అట్ ద సేమ్ టైం రేషన్ డీలర్. తను రేషన్ ఇస్తున్న డాడీకి ఫోన్ చేసి చెప్పాను అనమాట, డాడీ మీ అమ్మాయి ఎస్ఐ అయింది. ఆయనకు అర్థం కాలేదు ఫస్ట్ ఒక టైంకి ఎస్ఐ అయింది అని చెప్పేసి. ఇక అది చెప్పలేని అనమాట కదా మూమెంట్. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అందులో మా విలేజ్ లో మా మండల్లో ఫస్ట్ ఉమెన్ గా నేను అతి చిన్న ఏజ్ లో జాబ్ కొట్టాను. సో వాళ్ళందరికీ నేను చదువుతున్నానే తెలుసు కానీ జాబ్ కొట్టేంత పెద్దదానైనా ఎవరికి తెలియదు అనమాట. పేపర్ లో చూసుకుని అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సూపర్ సూపర్. అతి చిన్న ఏజ్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సో ఇట్స్ నాట్ ఏ జోక్. సో అంతా షాక్ అంటే అందరూ నేను ఇంకా కాలేజ్ ఇంటరో డిగ్రీ అనుకున్నారు కానీ జాబ్ కు సెలెక్ట్ అయితేనే పలానా పూల సుధాకర్ కూతురు జాబ్ కొట్టింది అంటే షాకింగ్ అసలు. ఊరంతా షాక్ అయినట్టున్నారు, ఎటు పోయింది సడన్ గా వచ్చింది ఎస్ఐ అయిపోయింది అని చెప్పి. ఓకే, ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్? నాది ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి గాంధీనగర్, సికింద్రాబాద్ గాంధీనగర్. ఓకే, చాలా టఫెస్ట్ స్టేషన్. ఎందుకంటే ట్యాంక్ బండ్ కూడా మీకు వస్తుంది. ట్యాంక్ బండ్, అన్నోన్ డెడ్ బాడీస్, పోక్సర్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎలా అనిపించింది అక్క 3 years? మనకి ఎప్పుడైనా సరే ఇమీడియట్ ఆఫీసర్ మంచిగా ఉంటే చాలా బాగుంటది. నేను చేసిన ఫస్ట్ పోస్టింగ్ అంటే ఎలా ఉంటుందో అంటే సివిలియన్ నుంచి పోలీసులోకి వచ్చినాం కదా, అలా మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం, అవతల ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాల్సిన పొజిషన్కి వచ్చినాం. ట్రైనింగ్ తీసుకున్నాం కానీ మన హార్ట్ సీట్ లో కూర్చుంటున్నప్పుడు అది వేరుంటది కదా. బట్ ఇమీడియట్ ఆఫీసర్ మనకు అక్కడ మంచి ఆఫీసర్ అంటే మోహన్ రావు సార్ అని చెప్పేసి మంచిగా గైడ్ చేసేవాళ్ళు. ఎట్ ద సేమ్ డీసీపీ సార్ ఉండేసేవాళ్ళు, మన రాజేష్ చంద్ర సార్ ఇప్పుడు యాదాద్రి చేస్తున్నారు సార్. ఎక్సలెంట్ పర్సన్. తను నా ఇన్స్పిరేషన్ అనుకోవాలి డిపార్ట్మెంట్ లో. చాలా ఎప్పుడు చూసినా కూల్ గా ఉంటాడు, ఏ ప్రాబ్లం అయినా పీస్ఫుల్ గా చెప్తాడు. ఆయన హయాంలోనే నాకు ఒక రివార్డ్ కూడా వచ్చింది. చూసాను, రివార్డ్స్ వచ్చినాయి. సివి ఆనంద్ గారు నుంచి కూడా రివార్డ్స్ తీసుకున్నారు. అది చిన్న ఏజ్ లో రివార్డ్ రావడానికి బిహైండ్ రీజన్ ఏముంది? యాక్చువల్లీ నాది గాంధీనగర్ పోలీస్ స్టేషన్. ఈ ఇన్సిడెంట్ అయింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో. గాంధీనగర్ కదా మీది? కానీ మనకి ఏదైనా అవసరం ఉంటే ఆఫీసర్లు మనకి చెప్పొచ్చు అనమాట. అయితే మరి ఎందుకు తీసుకెళ్లారో కానీ నా మీద నమ్మకమా లేకపోతే ఏ ఉద్దేశం తెలియదు కానీ వెళ్ళారు. అది 3 months నుంచి ట్రేస్ కావట్లేదు. ఒక ముస్లామిడ దగ్గర పక్కింట్లో మాట్లాడుకుంటుంటే వాళ్ళు ముస్లామిడ ఒకటే ఉంటది, వాళ్ళ ఎవరు డాటర్ కానీ సన్ కానీ ఎవరు ఉండరు. ఆమె మీద గోల్డ్ కోసం అని చెప్పి పక్కింటి వాళ్ళు ఆమెని ఇంటికి పిలిచి చంపడం జరిగింది. తర్వాత బాడీ అనేది పక్కన డంప్ యార్డ్ లో చేశారనమాట. చేస్తే వీళ్ళ మీద డౌట్ రావాలి అంటే ఎటువంటి ఎవిడెన్స్ అనేది లేదనమాట. ఆమె చంపారు అనడానికి, కళ్ళు తిరిగి కింద పడినట్టే ఉన్నదనమాట బాడీ. సో ఆమె 3 months నుంచి పక్కనున్న నైబర్ని ఒకటే ఉంటుంది లేడీ, వాళ్ళ 2 sons ఉంటారు. డైలీ 3 months నుంచి పిలిపిస్తున్నారు. ఆమె మనని పోలీస్ వాళ్ళని బెదిరియడం,
మీరు అనవసరంగా నన్ను తీసుకొస్తున్నారు, సో నేను నా కొడుకు చనిపోతామని బెదిరియడం. ఇక లాస్ట్ ఛాన్స్ గా మాట్లాడదామనే ఉద్దేశంతో మా ఏసీపీ సార్ యాదగిరి సార్ అని ఉంటారు, తను మన డీసీపీ సార్ రాజశేఖర సార్ అని చెప్పేసి పిలిపించారు నన్ను. నేను వెళ్ళిన 2 hours లో ఆ కేసు ఆమెతోటే ఒప్పించాను. ఆమె చెప్పింది నేనే చేశాను తప్పు, సో నా పిల్లలు తీసుకున్నాను, పెద్దవాడు నేను చేశాను, చిన్న బాబుకి ఏం తెలియదు అని చెప్పేసి చెప్పారు. ఏం మ్యాజిక్ చేశారు మేడం? అది చెప్పకూడదు అవి ఇన్వెస్టిగేషన్ లో ఉంటాయి కాబట్టి మనకి మన లక్ అనుకోవాలా, మన ఇన్వెస్టిగేషన్ కవర్ రియాక్ట్ అయింది అనుకోవాలో తెలియదు, కానీ విత్ ఇన్ 1.5 hour 2 hour లో చెప్పేసి అది అందులో గోల్డ్ కూడా రికవరీ చేసినాం. సో దాని వల్ల సార్ రివార్డ్ ఇప్పించారు. సూపర్. ఇలాంటివి చాలానే ఉన్నాయి అనుకుంటా మీ 3 years ఎక్స్పీరియన్స్ లో. 3 years ఎక్స్పీరియన్స్ లో ఉన్నాయి, బట్ ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అంటే మనం చేసిన పనికి ఒక రికగ్నైజేషన్ అనేది రావడం అనేది ఇంపార్టెంట్ కదా. ఈ కేసులోనే 2 రివార్డులు ఇప్పించారు. స్టేజ్ మీద సివి ఆనంద్ సార్ తోటి రివార్డ్ అంటే అది ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు దానికోసం అనిపిస్తుంది, ఇట్లాంటి రికగ్నైజేషన్ రివార్డ్స్ వచ్చినప్పుడు ఇంకేమైనా చేయొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు అనిపిస్తుంది. అట్లా ఇలాంటి ఆఫీసర్ల సపోర్ట్ ఉంటే సూపర్. ఓకే. సో మీరు గాంధీనగర్ పిఎస్ లో వర్క్ చేసేటప్పుడు చాలా మందిని ఇబ్బంది పెట్టినట్టు కదా అక్క పాప. ట్యాంక్ బండ్ రూట్లలో అంతా మామూలే ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇక యువకులు అంటే ఇక స్టూడెంట్స్ అంటే నైట్ గానే వీకెండ్స్ గానే ట్యాంక్ బండ్ల చుట్టూ ఆ బర్త్డేస్ కి కేక్ గోపిస్తూ ఉంటాం. బట్ మీరు వస్తూ ఉంటారు అంటే అక్కడికి, నేను అంటే ఇక్కడికి వచ్చే ముందు కనుక్కున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళి నేను కనుక్కుంటే ఎంతమందిని పట్టుకున్నారు అక్కడ మీరు? వాళ్ళంతా విజిటర్స్, టూరిస్టులు వాళ్ళంతా, కాబట్టి వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టాం, జస్ట్ గైడ్ చేస్తాం. వెళ్ళండి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఆఫ్టర్ 12 ఎవరున్నా కూడా కొంచెం ఇబ్బంది కదా రోడ్ల మీద, సో వాళ్ళకి బెదిరియడం కానీ అట్లాంటివి ఏం చేయము. వాళ్ళకి అది డిస్టర్బ్ ఉంటుంది, ఎందుకంటే యూత్ కదా. సో వాళ్ళకి చెప్తాం ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కూడా వెహికల్స్ లైట్ అవ్వపడక యాక్సిడెంట్స్ అయిపోయి చాలా యాక్సిడెంట్స్ కూడా చూసాం అక్కడ. సో దానికోసం అని చెప్పేసి పంపించేస్తున్నాం. ఆ రూట్ లో ఏదైనా మెమరీ ఉందాక? మేబీ ఉండే ఉంటుంది. మెమొరీ అనే దానికంటే అది ఒక సాడ్ అనే చెప్పాలి, బట్ కాకపోతే లాస్ట్ లో మాత్రం అందరు సేఫ్ అయిపోయారు, అది అనిపించింది. నైట్ డ్యూటీ, నైట్ పెట్రోలింగ్. యాక్చువల్లీ 12కి మొత్తం క్లోజ్ చేసేసి 2 o'clockకి రిటర్న్ వస్తున్నాం, ట్యాంక్ బండ్ క్లియర్ చేసేసి వస్తుంటే ఒక ఫ్యామిలీ అప్పుడే వస్తుంది. ఒక ఫ్యామిలీ అంటే నథింగ్ బట్ ఒక మదర్, ఫాదర్, ఆయనకు 60-65 ఏజ్ ఉంటుంది, మదర్కి ఒక 55 ఏజ్ ఉంటుంది. ఇద్దరు మేబీ సన్, డాటర్ ఇన్ లా ఉన్నారు. సో వాళ్ళంతా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఏమో రిసెప్షన్ చేసుకుని వస్తున్నారు. ఆయన ఫాదర్ ఇన్ లానే, అంటే ఫాదరే డ్రైవ్ చేస్తున్నాడు. రాంగ్ రూట్ లో వచ్చేసి కార్ డాష్ ఇచ్చేసారు. 4 బాగా హెవీ ఇంజురీ అయిపోయింది, బ్లీడింగ్ వస్తుంది, ఒంటి నిండా మొత్తం గోల్డ్ ఉంది వాళ్ళకి కంప్లీట్ గా. జనాలంతా గ్యాదర్ అయ్యి ఇక్కడ మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న వాళ్ళ ఐటమ్స్ చేసుకుంటూ ఉండాలి, కాపాడాలి. ఆ నైట్ నేనే ఒక్కదాన్నే ఉన్నా. సో ఇక మా పీసీలని సపోర్ట్ తోటి మన ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేసేసి ఆ టైంలో వాళ్ళకి షిఫ్ట్ చేయడం, హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. సేమ్ అదే షిఫ్ట్ చేసే టైంకి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తాం కదా, వాళ్ళు వచ్చేసి సడన్ గా ఒకతను ఇట్లా మనం షిఫ్ట్ చేసినామని చెప్పేసరికి ఇంత మనీ, బండిల్ మనీ చేతిలో పెట్టి నేను ఫస్ట్ షాక్ లో ఉన్నది, కచ్చిప్ అనుకున్నా యాక్చువల్లీ. అంటే అతని హ్యాపీనెస్ అనమాట, మనం తీసుకోమని చెప్పేసి. ఆయన ఎట్లా చెప్పాలి థ్యాంక్స్ అని తెలియక, వాళ్ళు కొంచెం రిచ్ కదా, కొంచెం మందికి ఎలా ఇన్ఫార్మ్ చేయాలి. ఆ టైంలో మనం ఉంటే రియాక్ట్ అవుతాం, కొడతాం, తిడతాం, లేకపోతే బెదిరిస్తాం, ఏంటి నాకు డబ్బులు ఇస్తున్నాను. కానీ అందులో ఆయన థ్యాంక్స్ అంటే ఆయన కృతజ్ఞత భావం చూపించింది నాకు. మాకు ఇది మా డ్యూటీ, తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అతను రిటర్న్ పంపించా. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ కలిశాడు. మేడం చాలా థ్యాంక్స్, మా ఫ్యామిలీ సేవ్ చేశారు. ఎవరికైనా ఫ్యామిలీలో ఎవరికి ఏదైనా ఇన్సిడెంట్ అయితే తీసుకోలేము, అలాంటిది మన వల్ల సేవ్ అయ్యారు అనేది చాలా హ్యాపీ ఉంటుంది, అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓకే. మీరు లా అండ్ ఆర్డర్ లో 3 years వర్క్ చేశారు కాబట్టి కాల్స్ వచ్చాయా అక్క మీకు? పొలిటీషియన్స్ నుంచి? ఆఫ్ కోర్స్ పొలిటీషియన్స్ వచ్చింది. పొలిటీషియన్స్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ లో ఒక కౌన్సిలర్, నేను నేమ్స్ చెప్పాను, కౌన్సిలర్స్ మన మున్సిపాలిటీలో జరుగుతున్నప్పుడు కౌన్సిలర్ దాపెట్టారు వేరే పార్టీ వాళ్ళు. అవతల పార్టీ వాళ్ళు ఏం చేసిందంటే వచ్చేసి ఆ కౌన్సిలర్ కోసం అని మా ఏరియాకి వచ్చారు, ఎక్కడి నుంచి మా ఏరియాకి వచ్చారు. ఏరియాకి వస్తే అవతల అపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే వెపన్ తీసుకొని వచ్చారు అని చెప్పేసి చెప్పారు. యాక్చువల్ వెపన్ లేదు, వెపన్ ఉందని చెప్పేసి చెప్పారనమాట. చెప్తే దాని గురించి ఆ విషయంలో మనము ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అవతల ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమో మా వాళ్ళు వెపన్ తీసుకురాలేదు, మీరు కేసు చేయొద్దు అని చెప్పేసి అదొక ప్రెజర్. యువతల వాళ్ళు వెపన్ తీసుకొచ్చారు, కంపల్సరీ కేసు చేయాలని చెప్పేసి. దాని విషయంలో ఏంటంటే ఆ పర్సన్ కి వెపన్, మనకి ఎప్పుడైనా ఎలక్షన్ టైంలో వెపన్ ఉంది అని అంటే ఖచ్చితంగా నియర్ బై పోలీస్ స్టేషన్ లో, మన జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేస్తాం. సో అతనికి ఉందా లేదని మనకు క్లారిటీ తెలుస్తుంది. సో ఆ లిమిట్స్ పోలీస్ స్టేషన్ కాల్ చేస్తే
ఈ పర్సన్ వెపన్ డిపాజిట్ చేశాడని చెప్పారు. ఆ డిపాజిట్ నెంబర్ అవన్నీ సబ్మిట్ చేసి మనం రూల్స్ ప్రకారం వెళ్ళి ఆ కేసు అనేది బుక్ చేశాము. ఇంటికి రావడం తప్పు కాబట్టి బుక్ చేశాము. బట్ వెపన్ ఉంటే పెద్ద కేసు అవుతుంది. అనవసరంగా ఏ కేసులోనూ ఎవరిని ఇరికియొద్దు కాబట్టి మనం ఏం చేయాలనేది రూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ప్రెజర్స్ బాగానే ఉంటాయి కదా ఈ డ్యూటీలో ప్రెజర్స్ ఉంటాయి కామన్ గా. ఎందుకంటే ఎవరైనా సరే పొలిటికల్ ప్రెజర్ అయినా కానీ ఏదైనా ఇదేది మనసుకు తీసుకోకుండా మనం చేసేది రూల్స్ ప్రకారం వెళ్తే లాస్ట్ మనం సేఫ్ అయిపోతాం. మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ వచ్చినాయా? అట్లేం లేదు, ఇంతవరకు ఏం లేదు. కాకపోతే ఒక కేసులో మాత్రం మా ఎమ్మెల్యే గారు నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. అండ్ నైస్ క్యాండిడేట్ ఎమ్మెల్యే గారు, అంటే ఎప్పుడు బెదిరించేటోళ్ళు చేసేటోళ్ళు కాదు. డైరెక్ట్ మా పోలీస్ స్టేషన్కి నా చైర్ దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ కేసులో చెప్పాను ఇది రూల్ ప్రకారం ఇదే ఉంటుంది సార్, ఇదే అంటే యాజ్ యువర్ విష్ అమ్మా మీరు రూల్స్ ప్రకారం వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఓకే, సో అంటే ఎప్పుడు భయపడకుండా నిజాయితీగా వర్క్ చేశారంటారు? 100%. ఎందుకంటే మనం వచ్చింది డిపార్ట్మెంట్లోకి ఇప్పుడే. కరప్షన్ చేయాలి అనే ఆలోచన రాదు, ఎవరికైనా ఏదైనా చేయాలి అనేది తపన ఉంటుంది. నేను ఇందులోకి వచ్చిన రీజన్ కూడా నాకు హెల్పింగ్ నేచర్ కొంచెం ఎక్కువ. అంటే టెంపుల్కి వెళ్ళినా కూడా నేను కొబ్బరికాయ కొట్టాను. అంటే దేవుడికి వ్యతిరేకం అని కాదు, ఆ కొబ్బరికాయ కొట్టే పైసలతోటి బయట బెగ్గరికి ఇస్తే తను హ్యాపీ ఫీల్ అవుతాడు అని చెప్పేసి. హెల్పింగ్ నేచర్, ఎవరికైనా మనం రియాక్ట్ అవ్వాలి అనేది నాకు బాగుంటుంది. ఆ హెల్పింగ్ నేచర్ ఎప్పుడు నెగిటివ్ కాలేదు? ఎప్పుడు కాలేదు ఇంతవరకు. ఏది లేదు. అంటే మీరు కొంతమంది అరెస్ట్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు స్టేషన్స్ కి, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టావా మీ కాలు మొక్కు అని చెప్పి కొంతమంది కాళ్ళ మీద పడే సందర్భాలు కూడా ఉంటాయి. ఆ సందర్భాలు ఎప్పుడైనా మీకు మనసుకు బాధ అనిపించి? న్యాయం వేరు, ధర్మం వేరు. మనం న్యాయం చేయాలి అనుకుంటే ధర్మం వైపు నిలబడలేము. అంటే న్యాయం చట్టం వేరు అనమాట. న్యాయం చేయాలంటే చట్టం చేయలేము, చట్టం కావాలంటే న్యాయం లేదు. సీట్లో ఉన్నాము అంటే చట్ట ప్రకారం వెళ్ళాలి. బట్ వాళ్ళకి మీ న్యాయం చేస్తున్నాం అనేది కన్వే చేసుకుంటూ వెళ్తే మనకి ప్రెజర్ అని ఉండదు. వాళ్ళకి కూడా చెప్తాం, ఎవరైనా అరెస్ట్ చేసినామంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసిరనే కదా అర్థము. వాళ్ళ ఫ్యామిలీకి చెప్తాం ఇక్కడికి వెళ్తే అక్కడ మారి మళ్ళీ మీ చేతికే మంచిగా వస్తాడు బాబు. అక్కడ బాగా కొంచెం గంజాయి బ్యాచ్ కానీ లేకపోతే పెట్టి కేసులలో ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళు పోతే బతకలేను అన్నట్టు ఉంటారు. బట్ వాళ్ళు అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకి రిమైండ్ అయ్యి నాకు చేంజ్ అయ్యారనుకో, వాళ్ళే మళ్ళీ రిటర్న్ వచ్చేసి మనకి థ్యాంక్స్ మేడం, అరెస్ట్ అయినందుకు బాధపడ్డ వచ్చి థ్యాంక్స్ చెప్తారన్నమాట. అట్లా ఉంటుంది. ఓకే, సో మీ పర్సనల్ లైఫ్కి వస్తే మీది లవ్ మ్యారేజ్ అని చెప్పి నేను విన్నాను అక్క. లవ్ స్టోరీ, మీ లవ్ స్టోరీ కొంచెం చెప్తే కొంచెం పక్కన పెడదాం అక్క. ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుంది. సో మీ పర్సనల్ లైఫ్ గురించి. మా హస్బెండ్ 2018 బ్యాచ్ ఎస్ఐ సార్ కూడా పోలీస్ అని చెప్పిన నేను ఎస్ఐ తిరుపతి. నేను 2020 బ్యాచ్. మేము ట్రైనీగా ఉన్నప్పుడు సార్ దగ్గరికి బెటాలియన్ ట్రైనింగ్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఏం లేదు కానీ జస్ట్ క్రష్ లాగా. తర్వాత ఇద్దరం ఇష్టపడ్డాక ఫ్యామిలీస్ కి ఒప్పించుకొని, అంటే ఫ్యామిలీస్ ఒప్పించుకోవడం అంటే పెద్ద టాస్క్ అనమాట. ఎందుకు అంటే ఇద్దరు డిపార్ట్మెంటే, రేపు రోజుల్లో పిల్లలకి ఇబ్బంది అవుతుంది అది అన్నప్పుడు వాళ్ళ ఇంట్లోని ఒప్పించుకోవడం మన ఇంట్లో ఒప్పించుకోవడానికి ఒక 2 years 1.5 years పట్టింది. వాళ్ళు ఒప్పుకున్నాకనే ముందుకెళ్ళి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాల్సి. అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది. ఎలా స్టార్ట్ అయింది అక్కడ మీ లవ్ స్టోరీ? ట్రైనింగ్ సెంటర్ లోనేనా? ట్రైనింగ్ సెంటర్ జస్ట్ క్రష్ అంతవరకే, అక్కడ ఏం లేదు. బయటకు వచ్చాక ఇద్దరి ఇష్టాలు కానీ అవి ఇష్టం ఉండడం తోటి మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాం. అనుకొని డైరెక్ట్ ఇంట్లోనే చేశారు. మీరే చేశారు? ఓకే, యాక్సెప్ట్ చేశారా వెంటనే? ఓకే, సో గుర్తుండిపోయే మెమరీస్ ఏమైనా ఉన్నాయా అంటే అప్పట్లో బిఫోర్ మ్యారేజ్? ప్రతిదీ మెమొరీనే మాకైతే. అంతే అంటారు? గుర్తుండిపోయే పర్టికులర్ అనేది ఏం లేదు, అన్ని మెమొరీస్. ప్రేమించుకొని దాని తర్వాత విడిపోయిన సందర్భాలు చాలానే చూస్తుంటాం. బట్ మీరు ఎంతో స్ట్రగుల్ పడి మరి ఇంట్లో ఇబ్బందులు పెట్టినా కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కొని మరి పెళ్లి చేస్తారని చెప్పి నేను విన్నా. కాలేజీ ఏజ్ లో ఉండి చదువుకున్నప్పుడు చెప్తే వాళ్ళు ఏంటంటే చిన్న పిల్లలు అట్లా తీసుకుంటారు. ఒక పొజిషన్కి వచ్చినాక లవ్ చేస్తున్నామంటే ఒప్పించడం కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే ఈ పొజిషన్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో వాళ్ళందరినీ ఒప్పించుకొని మనం మ్యారేజ్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్. అందులో మా ఇద్దరిది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి విలేజ్ లో ఏమనుకుంటారో ఏం చేస్తారో అని చెప్పేసి. ప్లస్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే జాబ్ చేసి అమ్మాయి తీసుకొస్తే నువ్వు ఆల్రెడీ మీరు డిపార్ట్మెంట్ అంటే మా హస్బెండ్ డిపార్ట్మెంట్, మా అమ్మాయి డిపార్ట్మెంట్ అయితే టైం ఉండదు, ఇద్దరు కలిసి ఉండలేరు అని చెప్పేసి చెప్పారు. వాళ్ళందరికీ కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకున్నారు. అదే డౌట్ అక్క, ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇంట్లో చిన్న బాబుని పెట్టుకొని సారేమో అటు వెళ్తుంటారు, మీరేమో ఇటు వస్తూ ఉంటారు, ఎలా వర్కౌట్ అవుతుంది? యాక్చువల్లీ నాకు బాగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఎప్పుడు నేను చదువుకునేటప్పుడు అయితే మా మదర్స్ ఫాదర్ ఎట్లయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం పెళ్ళైనా కూడా అత్త మామ అంతే బాగా సపోర్ట్ చేస్తారు. చాలా సపోర్ట్ ఉంది ఆ విషయంలో. ఇక మమ్మీ డాడీతో ఎట్లయితే ఉంటాడో అత్తమ్మ మామయ్యతో కూడా అంతే ఉంటా. సో మనము లైఫ్ లో ఏంటంటే ఇక్కడ డిపార్ట్మెంట్ లో ఉన్నాను కదా నేను, ఇక్కడ ఎస్ఐ అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ అత్త దగ్గర కూడా నేను ఎస్ఐ అని చూపించుకోకూడదు. అక్కడికి వెళ్ళినాక ఆ రోలు కోడలు పోషించి మామ దగ్గర కోడల రోలు
మా హస్బెండ్ దగ్గర వైఫ్ బాబు దగ్గర మదర్ రోల్ పోషిస్తుంటే వాళ్ళకి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం వాళ్ళు కూడా మనకు అలాగే రియాక్ట్ అవుతారు. సో వాళ్ళు నాకు చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళ సపోర్ట్ వల్లనే బాబును వాళ్ళ దగ్గర ఉంచి నేను డ్యూటీకి రాగలుగుతున్నాను. అంటే ఇక్కడ ఆఫీస్కి వచ్చేటప్పుడు బాబుని చూస్తుంటే బాధ అనిపిస్తుంటుంది అక్క. లైక్ అంటే మన బిడ్డని ఇంట్లో పెట్టి డైలీ మీరు నాకు తెలిసి నైట్ వెళ్ళేసరికి పడుకుంటాడేమో, మళ్ళీ పొద్దున్న లేసరికి మీరు వస్తూ ఉంటారు, తను పడుకుని ఉంటాడు. మార్నింగ్ వచ్చేసరికి లేగడు, అతను లేవడు. మార్నింగ్ అక్కడే చూసుకొని వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి వెళ్ళేసరికి సడన్ గా చూస్తాడు కదా, తను 7 months కానీ పోయేసరికి ఇట్లా 2 cheeks పట్టుకొని ఏడ్చేస్తాడు, కామ్ గా ఏడ్చేస్తాడు. చూసటం మా మమ్మీ డాడీకైనా మా అత్త మామకైనా బాధ అనిపిస్తుంది, మాకు బాధ అనిపిస్తుంది. 7 months వాడు పట్టుకొని ఏడుస్తుంటాడు. అది ఇక ఫీల్ వేరు కానీ ఎమోషన్ ఉంటది. ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత కూడా అరే ఎందుకు ఇంకా చేస్తున్నా, ఇంటికి వెళ్ళిపోదాము అని అనిపించింది? అస్సలు అనిపించదు. ఎందుకంటే వాడి బయటకి రేపటి రోజులు వెళ్ళినప్పుడు అక్క పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఏంటంటే ఇప్పటికీ వాడు స్కూల్లో అక్క వాళ్ళ బాబాయ్ అయినా కానీ అక్క వాళ్ళ పాప అయినా మా పిన్ని పోలీస్ అని చెప్పుకుంటారు అనమాట. ఆ మాట చాలన్నమాట మనకి. ఇప్పుడు రేపటి రోజుల నా బాబు కూడా రేపటి రోజుల మా మమ్మీ పోలీస్ అని చెప్పుకుంటానికి గొప్పగా రికగ్నైజేషన్ అనేది ఉన్నది కదా, దానికోసం ఎంతైనా చేయొచ్చు. వాడి కోసమే కదా ఎవరు చేసినా. ప్రొఫెషన్ ఓకే, ప్రొఫెషన్ పరంగా మమ్మీ పోలీస్ అంటే ఓకే, బట్ అమ్మతో కొన్ని మెమరీస్ ఉంటాయి. అందుకోసమే నేను ట్రైనింగ్ సెంటర్ కి వచ్చా. యాక్చువల్లీ ట్రైనింగ్ సెంటర్ రావడానికి రీజన్ ఏంటంటే మనము అన్ని అంటే ఇప్పుడు లూప్ లైన్స్ కానీ అన్ని లైన్స్ కానీ వింగ్స్ కానీ చెక్ చేయాలి. అంటే చెక్ నథింగ్ బట్ అన్ని మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలనేది నా ఒపీనియన్. అదే టైంలో ఇప్పుడు బాబుకి ఒక 5 years వరకు మదర్ అటాచ్ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు లాండ్ ఆర్డర్ లో ఉంటే 100% నేను నైట్ 12 కావచ్చు 1 కావచ్చు ఎప్పుడైనా వెళ్ళిపోయవచ్చు. బాబుకి ఈ టైంలో మదర్ది లవ్ ఎఫెక్షన్ అవసరం కాబట్టి ట్రైనింగ్ లో వచ్చిన అట్ ద సేమ్ టైం మనం ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీనివల్ల అనేది కూడా దానికోసం వచ్చా. ఇటు వానికి టైం కేటాయించగలుగుతున్నా, ఇటు వస్తున్నా. ఓకే, సో ఇద్దరు పోలీసులే? ఇద్దరు పోలీసు. ఇంట్లో చాలా స్ట్రిక్ట్ ఉంటదేమో ఇల్లు మొత్తం? అస్సలు ఉండదు, ఇది డ్యూటీ వరకే, ఇక్కడ వరకే. అక్కడికైనా చాలా జోయల్ గా ఉంటాం. డ్రెస్ వేసుకున్నంత వరకే పోలీస్? డ్రెస్ వేసుకున్నంత వరకే పోలీస్. తీసేస్తే కొడుకుకి తల్లి మొత్తం టోటలీ చేంజ్ అనమాట. అంతే. ఇక్కడ ఈ యూనిఫామ్ ది అక్కడ చూపించొద్దు, అక్కడ ఉన్న ఎమోషన్స్ ఇక్కడ చూపించొద్దు, అంతే. ఓకే, సో అక్క ఇంకొకటి యాజ్ ఎ ఉమెన్ గా డే టు డే లైఫ్ లో మనం చాలా చూస్తున్నాం, ఇంకా స్టిల్ నౌ ఇప్పటికీ అమ్మాయిలపై అత్యాచారాలు కానీ ఇలాంటి కానీ యాసిడ్ పోసాడు అని చెప్పి కూడా కాలేజ్లలో ర్యాగింగ్ కానీ ఇలాంటివి ఇంకా చూస్తూ ఉన్నాం. అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం, జనరేషన్ పెరిగే కొద్దీ తగ్గుతుందేమో అనుకుంటున్నాం, బట్ స్టిల్ నా ఇంకా పెరుగుతూనే వస్తుంది. యాజ్ ఎ ఉమెన్గా అలాగే పోలీస్ ఆఫీసర్గా మీకు ఏమనిపిస్తూ ఉంటాయి అలాంటి వార్తలు విన్నప్పుడు? యాక్చువల్లీ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. యాజ్ ఏ ఉమెన్ గా ఇలాంటివి విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఇందులో ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే చట్టాల్లో జనాలు మార్పులు ఎలా అయితే కోరుకుంటున్నారో మేము కూడా జనాల నుంచి కొన్ని మార్పులు కోరుకుంటాం. ఏంటంటే ఒక మదర్గా ఒక ఇంట్లో ఉన్నప్పుడు, ఒక డాటర్ సన్ ఇద్దరు ఉన్నప్పుడు, పాపకి ఎలా అయితే బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా కాలేజ్కి వెళ్ళి రావాలి అని అయితే ఎట్లయితే చెప్తామో అలాగే ఆ కొడుకు కూడా చెప్పాలి. నీలాగానే మీ ఇంట్లో ఉన్న అక్క లాగానే, నాలాగా మదర్ లాగానే అందరు లేడీస్ అందరు అలానే ఉంటారు, వాళ్ళకి నువ్వు అలా రెస్పెక్ట్ చేయాలి అనేది వాళ్ళకి మనం తినిపిస్తున్న చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తే అమ్మాయిని చూసినప్పుడు వాళ్ళ సిస్టర్ను వాళ్ళ మదర్ను ఇమాజిన్ చేసుకుంటారు. అంతేగాని ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు అమ్మాయికి ఏమో పద్ధతిగా ఉండమని చెప్పి అబ్బాయి కాబట్టి నువ్వు ఏ పని చేసినా చలా అవుతుంది అని చెప్పేసి గారాబం చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే మనం తెలియకుండానే వాళ్ళకి లీడ్ చేస్తున్నాం. ఇక్కడికి మనం మదర్గా ఇక్కడ ప్రేమ చూపిస్తున్నాం కానీ వాడు రేపు రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకనే పాపకి ఏ విధంగా అయితే పద్ధతి నేర్పిస్తామో బాబుకి కూడా నీ అక్క చెల్లి అమ్మ లాగానే బయట ఉన్న సిస్టర్ వాళ్ళకి కంపల్సరీ రెస్పెక్ట్ చేయాలి అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే అతనికి సొసైటీ మీద కానీ లేకపోతే లేడీస్ మీద కానీ రెస్పెక్ట్ ఉంటుంది. ఈ రెస్పెక్ట్ చాలా అనమాట ఇక మనకి ఏ ఇన్సిడెంట్లు జరగకుండా ఉండడానికి. అలానే కాలేజీలలో ఉమెన్స్కి ఎట్లయితే గర్ల్స్కి లేడీస్కి అవేర్నెస్ ఎట్లా ఇస్తామో జెంట్స్కి కూడా అంటే బాయ్స్ కూడా ఇవ్వాలి. ఇలాంటి చిన్న చిన్న ఆవేశాలకి 5 minutes సుఖానికి కానీ లేకపోతే 5 నిమిషాల సంతోషానికి కానీ చేస్తే నీ హోల్ లైఫ్ అనేది ఇబ్బంది పడుతుంది అనేది చేయాలి. మన మీడియాలో కూడా ఇన్సిడెంట్ ఎట్లయితే జరుగుతుంది అనేది చూపిస్తున్నామో ఎట్ ద సేమ్ టైం జనాలకి ఈ ఇన్సిడెంట్ వల్ల అతను లైఫ్ ఇలా కోల్పోయాడు అంటే ప్రిజనర్స్ నుంచి మనము అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు తీసుకోవడము, వాళ్ళ బాధ అంటే ఇంత లైఫ్ యూజ్ చేస్తున్నారు కదా వాళ్ళు అలాంటివి అనేది మన సోషల్ మీడియా ద్వారా జనాలకి పిల్లలకి యూత్కి పోతే వాళ్ళు మారడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మీద సెన్సిటివ్ టాపిక్ కాబట్టి వాళ్ళకి అలా అవేర్నెస్ ఇస్తే మారడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అంటే మీరు లా అండ్ ఆర్డర్ లో చేసినప్పుడు కూడా సికింద్రాబాద్ సరౌండింగ్స్, గాంధీనగర్ సరౌండింగ్స్ కూడా చాలా మటుకు కాలేజెస్ ఉన్నాయి. అప్పుడు మీకు ఎప్పుడన్నా ఇలాంటి కేసెస్ ఎప్పుడన్నా వచ్చాక మీకు లైక్ అంటే ఇలా ర్యాక్ చేశాడు అంటూ అమ్మాయి ఇట్లా అత్యాచారం చేశాడు అంటే? అది కరోనా టైం కదా. యాక్చువల్లీ
బాగా పోక్సో కేసులు అవుతున్నాయి అనమాట. సోషల్ మీడియా మనం పిల్లలకి ఫోన్లు బాగా ఇవ్వడం వల్ల అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి మాక్సిమం 17 years లోపు వాళ్ళు ఎలోపు కావడం అంటే పోక్సో కేసులు బాగా అయినాయి. అక్కడ రేపు కేసులు అయితే ఏం లేవు కానీ వాళ్ళ ఇష్టంతో వెళ్ళిపోయినాయి ఉండే. సో దానికోసం ఏంటంటే స్కూల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో కమ్యూనిటీ పోలీసింగ్ అని చెప్పేసి తీసుకొచ్చేది. ఎవ్రీ వీక్ మేము ఒక నలుగురం ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఏదైనా ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించేటోళ్ళం అనమాట. వాళ్ళకి చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుంటే అయ్యే డిసడ్వాంటేజెస్, ఒక ఏజ్ వచ్చినాక చేసుకునే ఉండేవి, దేనికైతే మనం లొంగకూడదు, మనం ఒక స్థాయికి వెళ్ళాలంటే ఏది అనేది అవేర్నెస్ కల్పించేది. దాంతో ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా నా నెంబర్ పర్సనల్ నెంబర్ ఇచ్చేదాన్ని అనమాట. గవర్నమెంట్ నెంబర్ స్కూల్ పిల్లలకి ఎప్పుడు బోర్డు మీద రాస్తాను. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, మదర్ ఫాదర్ ఇష్యూస్ ఉన్నా, ఇంకేదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే స్కూల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా చెప్పండి అని చెప్పేసి అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి ఇచ్చేదాన్ని నెంబరు. అట్లా కాల్స్ కూడా చేసేవాళ్ళు. ఇప్పటికీ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా ఏదైనా చిన్న ఇష్యూస్ అయినా కానీ మేడం కంపల్సరీ రావాలి మీరు, ఇది ప్రాబ్లం అనేది అంటే నా 100 కాల్ వచ్చే లోపల నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసేది. సో అట్లా మనం వెళ్ళేది. పర్సనల్ నెంబర్ అయినా ఏ నెంబర్ అయినా ఇచ్చినా ఎవరు మనని ఇబ్బంది పెట్టారు. మనకి ఆ ఏరియాలో చేస్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకే రావాలి. అక్కడ లోకల్ బీసీ పెట్రోల్ కంటే మనకే రావాలని నా టెన్షన్ అనమాట. సో చిన్న నుంచి పెద్ద వరకు అందరికి టచ్ లో ఉంటాం. మీరు ఆ ఏరియాకి వెళ్ళి అడిగినా కూడా మన గురించి అంటే మనం నెగిటివ్ గా ఎంతమంది చెప్తారో తెలియదు కానీ ఒక 30-40 మాక్సిమం అయితే పాజిటివ్ అయితే రియాక్ట్ అవుతారు. సపోర్టివ్ గా ఉంటారు అన్నమాట అందరికి. సపోర్టివ్ ఉంటాం. ఓకే. సో మీరు ఇక్కడ ట్రైనింగ్ వచ్చిన తర్వాత లైక్ ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఇక్కడ ఉన్న హై ఆఫీసర్స్ కానీ మీతో ఎలా ఉండేవాళ్ళు? ఎక్కడైనా నేను వచ్చిన కాంచి డిపార్ట్మెంట్లో బయట విన్నది వేరు, ఇక్కడ చూస్తుంది వేరు. ఏ ఐఆర్ ఆఫీసర్ కూడా నన్ను ఇంతవరకు హరాస్మెంట్ కానీ ఇబ్బంది కానీ ఎప్పుడు పెట్టలేదు. చాలా గైడ్ చేస్తుంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు చెప్తుంటారు, సపోర్టివ్ గా ఉంటారు. సో ఇక్కడైతే మెయిన్లీ ఇక్కడ మన సిటీస్లో అయితే ఇంకా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఇంకా 30 years దాకా సర్వీస్ లో ఉంటాం. సో సార్ వాళ్ళు చెప్తారు ఇంకా ఏ స్టేజ్ లో ఎలా చేయాలి, ఆఫీసర్లతో ఎలా ఉండాలి, ఏం లాస్ నేర్చుకోవాలి అనేది బాగా ఇక్కడ చెప్తూ ఉంటారు, బాగా గైడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు టీచర్ అనుకుంటా కదా, పోలీస్ కమ్ టీచర్ అనుకోండి. అంటే ఆ టీచర్ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఇటు పోలీస్ ఆఫీసర్ గా, అటు అమ్మగా, అటు మంచి కోడలుగా, ఇటు మంచి బిడ్డగా, ఇక్కడ మంచి ట్రైనింగ్ ఇచ్చి ఎంతమందికి ఇస్తూ ఉంటారు అక్కడ ట్రైనింగ్? ఇక్కడ 5th month క్యారింగ్ లో వచ్చాను జనవరిలో. అప్పుడు పీటీఓలకు 1 month ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళు వేరే దగ్గర షిఫ్ట్ కాగానే మళ్ళీ ఏఆర్ వాళ్ళు వచ్చారు. వరంగల్ జగిత్య బ్యాచ్ 212 మెంబర్స్ కి ఇచ్చాము ట్రైనింగ్. తర్వాత మెటర్నిటీ లీవ్ వెళ్ళాక ఇప్పుడు ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ ఇస్తున్నాను హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ వాళ్ళకి. సో ఇప్పుడు అది రన్ అవుతుంది. ఓకే. సో మీరు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మీకంటే ఒక బ్యాచ్ ఉంటుంది కదా, సో ట్రైనింగ్ బ్యాచ్ ఉంటుంది కదా పోలీస్ ఆఫీసర్స్ కి, ట్రైనింగ్ వాళ్ళకి ఆ మెమరీస్ ఉన్నాయా? లైక్ అంటే అదొక జర్నీ ఉంటుంది, మర్చిపోలేని మెమరీస్ అవన్నీ. సో ఆ మెమరీ ఏదైనా గుర్తుందా? రీకలెక్ట్ చేసుకోవాలంటే మేబీ చాలా మంది మీ బ్యాచ్ వాళ్ళు చూస్తూ ఉండొచ్చు ఈ వీడియో. సో ఆ మెమరీస్ ఒకసారి గుర్తు చేసుకోవాలంటే మాది 2020 బ్యాచ్, చాలా పెద్ద బ్యాచ్ అనమాట. సో కరోనా టైంలో మొత్తం ప్యాకప్, ఇక మేము మిగతాదంతా అదే అకాడమీలో ఉండాల్సి వచ్చింది. అది మాకు చాలా ప్లస్ అయింది. ఎందుకంటే యాక్చువల్లీ సండేస్ అవుటింగ్ అవన్నీ వెళ్ళాల్సి వస్తే కొంచెము బాండింగ్ అనేది ఇబ్బంది అయ్యేది. కానీ మొత్తం ఫ్యామిలీ వాళ్ళే ఇక్కడ మాకు, మదర్ అయినా ఫాదర్ అయినా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఇక ఆ బ్యాచ్మెంట్స్ అనమాట. సో ఇంకా బాండ్ అనేది అన్ని బ్యాచ్ల కంటే మా బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో క్లోజ్ గా మూవ్ అయిపోయింది, చాలా బాగుంటుంది ట్రైనింగ్. ఎన్ని డేస్ ఉంటుంది ట్రైనింగ్? 1 year. ఓకే, 1 year మొత్తం అక్కడే. ఎప్పుడైనా అంటే మేబీ చెప్పొచ్చు చెప్పకూడదు, ఎప్పుడైనా ఆ ట్రైనింగ్ బంద్ చేసి మరి బయటికి వెళ్ళే సందర్భాలు, అవుటింగ్కి వెళ్ళినాయా? ట్రైనింగ్ లో అట్లా అవకాశం అసలు ఆపర్చునిటీ ఉంది. వాళ్ళ అవుటింగ్ ఇస్తే మనం బయటకు వెళ్ళేదే తప్పితే వాళ్ళకి తెలియకుండా మన అవుటింగ్ వెళ్ళామంటే మళ్ళీ లోపలికి వచ్చేది ఉండదు అనమాట. పంపించేస్తారు. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఎందుకంటే మేము ఎన్నో ఇబ్బందులు పడి జాబ్కి వచ్చినాం కాబట్టి ఆ థాట్ కూడా రాదు అసలుగా. ఏ చేసినా బయటకు వెళ్ళాలి, జాబ్ చేయాలనే ఉద్దేశంతో వస్తాం, వెళ్ళిపోవాలనే ఆలోచన రాదు. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మనం పంపించేస్తారు అక్కడి నుంచి. నీకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఈ ట్రైనింగ్ చేయలేకపోతున్నా, రిస్క్ ఉంది అని అనుకుంటే వాళ్ళకు లెటర్ ఇచ్చేసిన అనుకో వాళ్ళే పంపించేస్తారు. కానీ అట్లా ఎవరు వెళ్ళరు. మాక్సిమం అంత ఇబ్బంది పడి వచ్చారు కాబట్టి అందులోనే సర్వైవ్ అయినాం మొత్తం అందరూ. ఓకే. సో 1 year కాబట్టి యాజ్ ఎ ఉమెన్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. ఎలా ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఎలా దాన్ని చూసుకుంటారు? ట్రైనింగ్ లో అయినా కానీ ఇందాక చెప్పినట్టే మన డ్యూటీలో అయినా కానీ ఇమీడియట్ ఆఫీసర్ బాగుంటే మనకి ఎప్పుడైనా బాగా నడుస్తుంది. అక్కడ కూడా మా ఏడిఎల్ డిఎల్ బాగా సపోర్టింగ్. అందులో మనకు కలిసిన బడ్డీ, అంటే బడ్డీ నథింగ్ బట్ ఫ్రెండ్. ఇప్పుడు రన్నింగ్ లో వెళ్తుంటాం, మనం చేయలేక వెళ్ళిపోతాం, బట్ మన పక్కన ఉన్న బడ్డీ కానీ మనకు సపోర్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తుంటారు. ఆ ఎంకరేజ్మెంట్ తోటి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే పర్సనల్ ఇష్యూ ఉంది నేను చేయలేను అని చెప్పి
అట్లా ఉమెన్స్ కి ఏదైనా పర్సనల్ ఇష్యూ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి చూసుకుంటారు వాళ్ళు. అట్లా అని చెప్పేసి అబ్బాయిలకి అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ ఏమి ఉండదు. టైమింగ్స్ లో అలవెన్స్ అంటే టైమింగ్స్ లో డిఫరెన్స్ ఉంటదేమో కానీ సేమ్ ట్రైనింగ్ ఉంటుంది, సేమ్ వెయిట్ ఉంటుంది, సేమ్ అంతే చేయాలి. సో అక్కడే నేర్పిస్తారు అన్నమాట. అమ్మాయి వేరు అబ్బాయి వేరు అనేది ఉండదు. మనం ఉన్నది డిపార్ట్మెంట్ లో ఉమెన్ ఆఫీసర్ మెన్ ఆఫీసర్ ఉండదు, ఉన్నది ఒక పోలీస్ ఆఫీసర్ అనే నేర్పిస్తారు. సో మన ట్రైనింగ్ కూడా అలానే నడవాలి. ఓకే. సో చాలా మంది మహిళలకి అమ్మాయిలకి పోలీస్ ఆఫీసర్ కావాలని ఒక కళ. సో ఆ కళ మీకు నెరవేర్చారు, కష్టపడ్డారు, సక్సెస్ అయ్యారు. బట్ స్టిల్ నౌ ఇప్పటికీ కొన్ని విలేజెస్లలో మనం చూస్తున్నాం ఆడపిల్లని చదువుకోలేనివ్వకుండా, సో వాళ్ళని ఎదగకుండా ఇంటికే పరిమితం చేసి చాలా కొన్ని విలేజెస్లో ఇప్పటికీ మనం చూస్తున్నాం వార్తలు. సో అవన్నీ చూసినప్పుడు, అవన్నీ విన్నప్పుడు లైక్ మనం వెళ్ళి చెప్పలేము కొన్ని సందర్భాలు వాళ్ళ దగ్గరికి. బట్ మన ఇంటర్వ్యూ ద్వారా అలా కొన్ని విలేజెస్లో ఉన్న తల్లిదండ్రులకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఉమెన్ అనేవాళ్ళు మెన్ కంటే ఎక్కువ అని చెప్పను. మెన్ ఉమెన్ అనేది ఒక 1 రూపీ కాయిన్కి బొమ్మ బొరుసు లాంటివి. ఎవరు లేకుండా చలా నడదు. అమ్మాయి ముందు అబ్బాయి ముందు అని ఉండదు, ఇద్దరు సపోర్టివ్ ఉండాలి. కానీ ఇప్పుడున్న ఛాన్స్లలో అంటే ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిల కంటే అమ్మాయిలకి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. అంటే మనకు రిజర్వేషన్లు కానీ ఇంకేదైనా కానీ. అయితే ఇప్పుడు అక్కడ ఎక్కడైనా చదవడానికి అవకాశం ఇవ్వట్లేరంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు పేరెంట్స్కి అనేది. వాళ్ళకి అవేర్నెస్ తెప్పియాలి. ఒకవేళ యాజ్ ఏ మనం అక్కడ డాటర్గా లేకపోతే మనం చదువుకునే స్టూడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి మన మీద నమ్మకం కల్పించుకోవాలి, మనం కల్పించి చేయాలి. వాళ్ళు అమ్మాయిని నమ్మాలి అంటే కొన్ని ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అమ్మాయిలకి ముందుండి అంటే వాళ్ళకి సపోర్టివ్నెస్ కానీ అనేది ఇస్తే బెటర్. అంటే అమ్మాయిలను చిన్న చూపు చూడడం కానీ ఇలా కొన్ని ఉంటే సందర్భాలు మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అక్కడ అమ్మాయిలకి చిన్న చూపు నథింగ్ బట్ అంటే వాళ్ళకి ఇంకా మైండ్ మెచ్యూర్ కాలేదని అనుకుంటాను నా ఉద్దేశంలో అయితే. ఎందుకంటే ఈ రోజులలో అమ్మాయిలు లేని రంగం అనేది లేదు. అబ్బాయిలు చేయగలదు, అమ్మాయిలు చేస్తారు, కానీ అమ్మాయిలు చేసింది అబ్బాయిలు ఎక్కడ చేయలేదు. ఎగ్జాంపుల్ మా డిపార్ట్మెంట్ లో అయినా కానీ సపరేట్ కేసు వస్తాయి, ఉమెన్ రిలేటెడ్ కేసు వస్తాయి. మెన్ కేసులు సేమ్ మెన్ ఆఫీసర్ తో పాటే మేము చేస్తాము. బట్ ఉమెన్ ఆఫీసర్ది మాత్రము ఏమొస్తుంది, ఉమెన్ రిలేటెడ్ కేసు వస్తే ఆ మెన్ ఆఫీసర్ కేసు కూడా మేమే చేయాల్సి వస్తుంది. అంటే మెన్ కంటే మేము ఇంకా ముందు ఉన్నాం, అంటే మాకు ఇంకా చేసే స్కిల్స్ ఇంకెక్కువ ఉన్నాయి అని చెప్పేసి మేము నమ్ముతాం. అలాంటి వాళ్ళకి అవేర్నెస్ అనేది ఇప్పిస్తే బెటర్. సో అక్క, మీ తల్లిదండ్రులకి అంటే వాళ్ళ కష్టం ఎంతో ఉంది మీరు ఇక్కడ దాకా రావడానికి. సో వాళ్ళకి మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటున్నారు, వెల్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు చూస్తూ ఉంటారు ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఈ పొజిషన్ లో ఉన్నాము అని అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేని ఎప్పటికీ రాలేము. సో నన్ను ఇంతగానో సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ కి, మమ్మీ డాడీకి, చదువుకోవడానికి సపోర్ట్ చేసిన మా సిస్టర్కి కానీ వీళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటారు. థ్యాంక్స్. ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఎవరంటే ఏం చెప్తారు మీరు? ఇన్స్పిరేషన్ ఉమెన్ అంటే ఆల్ మదర్స్ అని చెప్తారు. ఎందుకంటే నేను మదర్ అయినాక తెలిసింది ప్రతి మదర్ అసలు ఈజీ కాదనేది. ఒక బేబీకి జన్మనివ్వడం అంటే మనం చనిపోయి ఇంకొకరికి జన్మనివ్వడం అనమాట. సో దాని ముందు ఏ జాబ్ అయినా నాకు చిన్నగానే అనిపిస్తుంది. అంటే ఆ టాస్క్ ఏ చిన్న టాస్క్ అయినా, అంటే ఎంత పెద్ద టాస్క్ వచ్చినా కూడా ఒక బేబీకే మనం జన్మనిచ్చినప్పుడు అంత స్ట్రగుల్ అయినప్పుడు అక్కడ ఇలాంటి టాస్క్లు ఏమైనా చేయొచ్చు అనేది ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డప్ అయింది. ప్రతి ఉమెన్ నాకు ఇన్స్పిరేషన్. ఏ రంగంలో ఉన్నా కూడా ప్రతి ఉమెన్ కి హ్యాట్స్ ఆఫ్. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాక అడగొచ్చలేదో మేబీ మీ చేయి పైన పేరు కనిపిస్తుంది నాకు, చిన్ని. ఎవరా చిన్ని? నాకు తెలిసి సారే అనుకుంటా. మా హస్బెండ్ నేమ్. ఓకే. చిన్ని. ఎలా ఉంటుంది అక్కడ సపోర్ట్ కానీ ఆ బాండ్ కానీ ఎలా ఉంటుంది? ఎందుకంటే మేబీ తను పోలీస్ ఆఫీసర్, మీరు పోలీస్ ఆఫీసర్, ఎలా ఉంటుంది మీ బాండింగ్ మీ ఇద్దరి మధ్యలో? మనం ఉండేది ఏ డిపార్ట్మెంట్ అయినా వాట్ ఎవర్ ఏ జాబ్ లో ఉన్నా కానీ మన లైఫ్ లోకి కరెక్ట్ పర్సన్ వస్తే అది లైఫ్ అనేది చాలా బాగుంటుంది. తను నాకు ఎప్పటికీ కరెక్ట్ ఉంటాడు. ఆ కరెక్ట్ పర్సన్ మీ లైఫ్ లో ఉన్నాడా ఇప్పుడు? 100% ఉన్నానే చెప్తాను. అదే మాట్లాడుతుంటే ఆ స్పార్కిల్ వస్తుంది మీ ఫేస్ నుంచి, ఆ స్పార్కిల్ వస్తుంది. మా హస్బెండ్ చాలా సపోర్టింగ్ ఉంటాడు. అట్ ద సేమ్ టైం తన డిపార్ట్మెంట్ లో ఉన్న స్ట్రగుల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఒకవేళ నేను టైంకి రాకుండా తను అక్కడ ఇబ్బంది పడిందని చెప్పేసి ఇక్కడ నాకు ఫ్యామిలీలో ఏమైనా ఇబ్బంది కానీ ఏదైనా టైమింగ్స్ ఏమన్నా తను అడ్జస్ట్ చేస్తాను. ఒక టైంలో బేబీకి మనం టైం ఇవ్వలేకపోయినా కానీ తను ఫుల్ఫిల్ చేస్తాడు నాది. అంటే తనకు తెలుసు అనమాట. వేరే అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళని చేసుకుంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ తనకి చాలా తెలుసు డిపార్ట్మెంట్ గురించి. సో సపోర్ట్ ఉంటాడు. ఎక్కడికైనా ఏదైనా ఏ జాబ్ కైనా ఎక్కడికైనా వెళ్తా అన్నా కూడా ఇది కావాలన్నా మా డాడీతో అయితే ఎంత ఫ్రీగా ఉంటారో తనతో అంత ఫ్రీగా ఉంటాడు. సూపర్ అక్క. సో సార్ గురించి 1 word లో ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ వర్డ్ ఏం చెప్తారు? హీస్ మై హీరో. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా ఇన్స్పిరేషన్. చాలా కష్టపడి చిన్న స్థాయి నుంచి ఒక పొజిషన్లో ఉన్నారు. సో హ్యాపీ టు ఇంటర్వ్యూ అక్క. ఎందుకంటే ఉమెన్స్ డే ఆ సందర్భంగా ఈరోజు మేము ఇంటర్వ్యూ చేస్తున్నా, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అవకాశం వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఓకే. సో వ్యూయర్స్, ఇది మన ఉమెన్స్ డే స్పెషల్ అనమాట. సో నిజంగా
ఒక ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసర్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. బట్ అబ్బాయికి ఎలా అయితే ఆ కళ ఉంటుందో సో అమ్మాయిలకు కూడా కావాలని చెప్పి కళ ఉంటాయి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల వాళ్ళు అచీవ్మెంట్ని ఆ గోల్ని అచీవ్ లేకుండా ఉంటారు అనమాట. సో గోల్ని వాళ్ళు అచీవ్ చేయాలంటే దానికన్నా కూడా చాలా కష్టం ఉంటుంది. అది ఇంకా చిన్న స్థాయి వాళ్ళు ఆ స్థాయికి రావాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నిజంగా తను ఫ్యామిలీని చూసుకుంటూ ఒక చిన్న బాబు అనమాట, 7 months బాబు. నిజంగా ఈ ఏజ్లో ఉన్న మా ఇంట్లో కొంచెం నేను ఏదైనా బయటికి వెళ్తున్నా అంటే కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా తను నిజంగా చాలా కష్టపడుతుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు చాలా వాళ్ళని కూడా మనం గౌరవించాలి. సో నిజంగా ఈ ఉమెన్స్ డే నాకు చాలా స్పెషల్ అనమాట. సో మేడంతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ ఉంది. సో ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.